నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతం మనతో పాటు విహెచ్ హనుమంతరావు ఉన్నారు. మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, రానున్న కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కరుగాల్చి ప్రజలే వాత పెడతారని హరీష్ రావు కామెంట్ చేస్తున్నారు. ఏమంటారు దీనికి? వాళ్ళు ఏమన్నా కామెంట్ చేయండి. ఇప్పుడు ఆటోలు వెళ్ళి బజ్జీలు తింటున్నప్పుడు అర్థమైంది వాళ్ళ స్టాండర్డ్ తగ్గిపోయింది. ఎందుకంటే పవర్లు ఉన్నప్పుడు బజ్జీలు కనిపించాలి, ఆటోలు కనిపించాలి. మేము తప్పనిసరిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. 6 డిక్లరేషన్ చేస్తాం. క్యాస్ట్ వైజ్ సెన్సస్ కూడా చేస్తా అని మల్లికార్జున్ ఖర్గే ఛత్తీస్గఢ్లో చెప్పి, అదే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి అన్నాడు, వీ కమ్ టు ది పవర్ వి కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అందుగురించి తెలంగాణలో ఇప్పుడు మొదలు పెట్టినాం. తప్పనిసరిగా జరుగుతుంది. అసెంబ్లీలో బిల్లు పెడతాం, దీన్ని పాస్ చేస్తాం. అదేవిధంగా జ్యోతిరావు పూలే మీరు ఉన్నంతసేపు ఎందుకు పెట్టలే? 10 ఏళ్ళు ఉన్నారు కదా అసెంబ్లీలో, రోజు పోయింది కదా మీ నాయన. ఆనాడు ఎందుకు చెప్పలే? నేను మీ నాయనకు ఇవాళ వచ్చి అరే భయ్ నువ్వు మేము పెట్టిన ఏదైతే స్టాచ్యూకి వచ్చిండు అంబర్పేటలో, చే నంబర్ దగ్గర ఆడిటోరియం కట్టిండు, మీ నాయన కట్టించిండా? ఎందుకు ఇవన్నీ? కేవలం రేపు పార్లమెంట్ ఎన్నికల గురించి ఇవన్నీ అవాకులు చెవాకులు ఎక్కుతున్నారు. దాని గురించి పట్టింపు లేవు. తప్పనిసరిగా ఏది ప్రగతి భవన్ పేరు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పెట్టినమా లేదా? దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఉండేది. కేవలం కాంగ్రెస్ వచ్చిన తర్వాత 14 గంటలే కరెంట్ వస్తుందని హరీష్ రావు. చూడండి, ఇక మరి మొన్నటిదాకా మీరు చేసిరు ఏ ఆఫీసర్ అని చెప్పి బట్టను వస్తున్నాం మాకు తెలియదు. ఎందుకంటే 4 రోజులలో మేము కూడా అన్నీ తెలుసుకొని సరిగ్గా ఇస్తాం. మీరున్నప్పుడు కూడా కొన్నిసార్లు కరెంట్లు పోయినాయి. ఇక అన్ని గంటలు పోయినాయి, ఇన్ని గంటలు పోయినాయి. కొంత అక్కడక్కడ ఇది ఎలక్ట్రిక్ కదా, ఏడనో ఒక దగ్గర మీ ఆఫీసర్లు ఇప్పటి కొందరు పనిచేస్తున్నారు. ఆల్రెడీ సీఎం ఆఫీసులో కూడా కొందరు పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, ఆయనను కూడా మార్చిండు కదా రేవంత్ రెడ్డి. తప్పనిసరిగా దీని మీద ఆలోచన చేసి ఫుల్ కరెంట్ ఇచ్చడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే హామీలు ఇచ్చారో 2 లక్షల రుణమాఫీ కానీ, 2500 మహిళలు కానీ, ఇలాంటివన్నీ కూడా వెంటనే అమలు చేయాలని హరీష్ రావు చెప్తారు. మేము అన్నీ చేసి చూస్తామే, మీరు మాట్లాడుతూనే ఉండరు, మేము చేస్తుంటాం అనేది నా ఉద్దేశం. ఇక వాళ్ళు జవాబు ఎందుకు చెప్పాలి? పని చేసి చూపించాలి అంతే. ఊరికే వాళ్ళు అంటనే ఉంటారు. వాళ్ళు ఆటోల కాడికి వచ్చారు, ఇక రేపటి దగ్గర మరి నాంపల్లి దర్గా కాడ కూర్చుంటారో మాకు తెలియదు. అది పాయింట్. నాంపల్లి దర్గా దగ్గర అల్లాకే నాంపేది ఏదో ఉండాలి కదా, అందుకు పోతారేమో మాకేం తెలుసు. కేటీఆర్ అడుగుతున్నారు, పోయింది అధికారమే కానీ పోరాట పటిమ అయితే మేము ఇంకా కోల్పోలేదని చెప్పి. అరే పోరాట పతిపే ఉండాలిరా బాబు. మేము కూడా 2 ఏళ్ళు 10 ఏళ్ళు సఫర్ చేయలే, మీరు కూడా సఫర్ చేయండి, పోరాటం చేయండి. ప్రజలు ఎప్పుడనుకో ఎప్పుడు నీకు కనికరిస్తారో వెయిట్ చేయండి. అందుగురించి రోజు పేపర్ స్టేట్మెంట్లు ఎందుకురా బాబు? ఊకే కించపరిచినట్టు మాట్లాడడం ఇది. 4 రోజులు కాదు, మీరు 10 ఏళ్ళు మేము ఊకున్నామా లేదా? ప్రజలు ఊకున్నారా లేదా? 3 ఎకరాల భూమి ఇచ్చినావా? ఇంటికో ఉద్యోగం ఇచ్చినావా? ఏం చేయలేదు. మేము 10 ఏళ్ళు నెల కూడా కాకముందే ఇక చేయరు, ఇక పోతున్నారు. ఇక అరే నీ ఇది ఎక్కడ పంచాయతీరా బాబు? సభలు ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తుందని చెప్పేసి లక్ష్మణ్ అంటున్నారు, బీజేపీకి సంబంధించిన. ఇక లక్ష్మణ్ అన్న ఏమన్నా అంటాడు బాబు? ఆయన ఏం చెప్తాడు? మీదికెళ్ళి ఆర్డర్ చెప్తే ఆయన చెప్తాడు. అవకాశం మీది కూడా కాదా? రాముని వాడుకుంటురా లేదా? రాముడు చెప్పినాడు రా భయ్, అయోధ్యలోనే ఉన్నాడు, యావత్ ప్రపంచంలో ఉన్నాడు. భగవంతుడు హిందువులు ఎందుకు భగవంతుడు అన్నాడు. అందుగురించి నేను ఏది భద్రాచలం పోయినా రాముడు ఈడగుడు ఉన్నాడని పోయినా. ఆడికే వాళ్ళు పోయినాడు పోతా ఎప్పుడన్నా అయోధ్యకు. వాళ్ళు కేవలం సెంటిమెంట్ ఓట్ల మీద డిపెండ్ అయినరు, డెవలప్మెంట్ మర్చిపోయినరు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు రానున్న లోక్సభ ఎన్నికలకి ఖచ్చితంగా 10కి పైన స్థానాలు గెలుస్తామని బీజేపీ ఎంపీ మాజీ ఎంపీ బండి సంజయ్ చెప్తున్నారు. ఏమంటారు? సరే, ఆ 10 గెలుస్తారా 20 గెలుస్తారా 4 రోజులు తెలుస్తుంది. కానీ మాకు నమ్మికున్నది, మొన్న ప్రజలు మనం నమ్మి ఓటేసిండ్రు. తప్పనిసరిగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో క్యాస్ట్ వైజ్ సెన్సస్ కూడా జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టిండ్రు. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత బీసీలు వెనుకకు అయిపోయిందని ఇప్పుడు బీసీల సంఖ్య గురించి, బీసీల గురించి మాట్లాడుతున్నారు. బీసీ ఓట్ల గురించి పార్లమెంట్లో గెలవాలని నేను మొదటి నుంచి కూడా చేస్తున్నాం. ఐఐఎంల రిజర్వేషన్ తెచ్చింది మేమే. సుప్రీంకోర్టు కొట్టిన యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నాయకత్వంలో జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ కమిటీ సెపరేట్ చేసినాం. సోషల్ జస్టికల్ చేసి సెపరేట్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉండే, ఓబీసీని సెపరేట్ చేసి ఓబీసీ పార్లమెంట్ కమిటీ చేసింది రాహుల్ గాంధీ. కాబట్టి మేము మొదటి నుంచి కూడా బడుగు బలైన పక్షపాతి కాబట్టి మేము తప్పనిసరిగా చేస్తాం. కవిత చేస్తున్న కామెంట్స్కి ఏం చెప్తారు కదా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అన్యాయం చేస్తుంది, కర్ణాటకలో కూడా అదే పరిస్థితి ఉందని చెప్తున్నారు. చూడండి, ఆమె ఏమన్నా అంటే మహిళ ఆమె ఆడ పోయి ఏదో చెప్పి వస్తుంది. మీ నాయన ఉన్నప్పుడు ఏం చేసిండమ్మా? నేను ఒకటే అడుగుతున్నా, మహాత్మా జ్యోతిరావు పూలే 10 ఏళ్ళు ఉన్నప్పుడు మీకు అసెంబ్లీలో పెట్టాలని మీకు ఆలోచన లేదా? ఈ ఆలోచన అది దిగిపోగానే మహాత్మా జ్యోతిరావు పూలే మీదిపోగానే అంబేద్కర్ మీదిపోయినాక పాత జ్ఞాపకం వస్తారు మీకు. మేము తప్పనిసరిగా ఏది మహాత్మా జ్యోతిరావు పూలే కూడా ఆయన గురువు,
అంబేద్కర్ శిష్యుడు కాబట్టి వాళ్ళిద్దరిని మేము తప్పనిసరిగా అనుసరిస్తాం, వాళ్ళ ఐడియాలజీని అనుసరిస్తాం అనేది నా ఉద్దేశం. ఇప్పుడు కేటీఆర్ ఆటోలో వెళ్ళుకుంటూ బజ్జీ తిరుగుతూ పబ్లిక్ చాలా దగ్గరగా ఉంటున్నాం అని చెప్తున్నారు. అవునండి, పవర్లో ఉన్నప్పుడు దగ్గర ఉండే దిగినాక దగ్గర పోతే ఎవరు నమ్ముతారు? అరే క్యాబ్ అయి పర్సన్ తగ్గునేస్తున్నాం, నమస్తే కర్రా తగ్గ కార్ మీద అయితే కక్కి ఆటో में आ रहा అని ఆటోడు అన్నాడు. ఈయన ఎక్కిన ఆటోడు నేను అడిగిన ఈ క్యారెట్ नहीं साहब जबरदस्ती आके बैठ गए तो लेके गए